లోకాలమ్మ గారు అందరికీ తెలుసు కదా. విపరీతమైన దురిదాగత, ఆయాసం, తెల్లవార్లు నీరుకెళ్ళేది. గొంతులో చిన్నగా పుండులా ఉండేదన్నమాట. ఒకరోజు చాలా హాస్పిటల్ తీసుకెళ్ళాము. వంశీ అన్నాడు, మామ ఇంక మందులేమి ఎవరో పాస్టర్ గారు దగ్గర తీసుకెళ్తానంటే తీసుకొచ్చారు. ఒకరోజు వాళ్ళ అమ్మాయి గారు తీసుకొచ్చారు. ఇంకా విపరీతమైన ఆయాసం, ఇంకా దురిదావత, తెల్లవార్లు అలా తాగిన నీరు తాగినట్టే బయటకు వచ్చాడు. ఎన్నిసార్లు వెళ్ళేదానివి? తెల్లవార్లు. అలాంటి దేవుడు మొత్తం దేవుడు స్వస్థపరిచాడు. మందులేం వాడకుండా దేవుడు ఈ బిడ్డనే స్వస్థపరిచాడు. దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి మీకు ఆ జీవితంలో మీరు జరగాలని మేము ప్రయాసపడుతున్నాం ఏమ్మా, అంతే కదా. వెరీ గుడ్. నీ ఫోటో కూడా ఉంది నోట్లో, నీకు కొంచెం పుండు పడినట్టు అయ్యింది దంతం దగ్గర. అలాంటిది కూడా దేవుడు ఈ రోజు బిడ్డనే సంపూర్ణంగా